విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 42 ఫ్లాట్ల స్థలం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినందున తమకు చెందిన 42 ఫ్లాట్లను స్వాధీనం పరుచుకుంటున్నామని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ తెలిపారు. పూర్తి హక్కులతోనే తమ భూమిని తీసుకుంటున్నామని, 42 ఫ్లాట్లలో ఇప్పటి వరకు నివాసం ఉన్న వారికి కేవలం 16 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయని, వారి వాదనలో వాస్తవం లేదని లాయర్ గిరిప్రసాద్ స్పష్టం చేశారు. ఆర్టీసీ వర్క్ రోడ్డు సమీపంలోని జ్యోతినగర్ 42 ఫ్లాట్ల స్థలం వద్ద శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 1984 నుంచి 42 ఫ్లాట్ల ఇష్యూ జరుగుతోందని, 42 ఫ్లాట్స్ ఉన్నాయని తమ స్థలంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్లు చెబుతున్నారని వాపోయారు. అందులో వాస్తవం లేదని, కేవలం 16 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్తో గత ఏడాది ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 2వ అదనపు సివిల్ కోర్టు పోలీసుల రక్షణ కల్పించాలని అప్పట్లో చెప్పారన్నారు. అందులో భాగంగా సొసైటీ భూమిని పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. తమ స్థలంలో నివాసం ఉంటున్న వాళ్లు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారని, సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ను కొట్టేసిందని ఉద్ఘాటించారు. సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి 2 నెలలు వేచి ఉండమని చెప్పారని, ఇచ్చిన సమయం పూర్తయిందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా తమ భూమిని తాము స్వాధీనం చేసుకుంటున్నామని, పూర్తి హక్కులతోనే తమ భూమిని తీసుకుంటున్నట్లు తెలిపారు. తమది ఫేక్ సొసైటీ అయితే ఇన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ఇవ్వదు కదా అని పేర్కొన్నారు. 1981 నుంచి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, తమ వైపు న్యాయం ఉందని ఉద్ఘాటించారు. అయితే ఇది గత 40 సంవత్సరాలుగా 1984 నుంచి దావా జరుగుతూ ఉంది. అది దశల వారీగా అన్ని కోర్టుల్లో తేలుతూ అనేక సందర్భాల్లో జేడీఆర్స్గా ఉన్నటువంటి ఫ్లాట్లలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కొంతమంది. అయితే 42 ఫ్లాట్లు లెక్కకైతే 42 ఫ్లాట్లు చెప్తున్నారు, కానీ ఇందులో మొత్తం కూడా కలిపి 16 ఇళ్ళు ఉన్నాయి. ఆ 16 ఇళ్లలో కూడా 2 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా నామాత్రపు 7 అడుగులు 9 అడుగులు ఎత్తు ఉన్నటువంటి షెడ్లే ఉన్నాయి. అవి కూడా 2 గదులు చొప్పున 2 పోర్షన్లుగా ఉన్నాయి. 90 గజాల ఫ్లాట్లలోనే కట్టి ఉన్నాయి. అవి కూడా మొత్తం కలిపి కూడా 16 తప్ప అంతకుమించి ఇళ్ళేమీ లేవు. అయితే వాటిని అన్నింటినీ కూడా డిసెంబర్ 3, 2025 తేదీన కోర్టు వారి ఆర్డర్ ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తీసుకొని ఎగ్జిక్యూటింగ్ కోర్టు ఉన్నటువంటి విజయవాడలో ఉన్న 2nd అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు వారు ఎగ్జిక్యూషన్ ఆర్డర్తో పోలీసు వారి రక్షణలో, అంటే కోర్టు వారే డైరెక్షన్ ఇచ్చారు పోలీసు వారికి. ఏమని అనంటే, ఈ యొక్క దావాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆస్తి లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారికి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి ప్లాట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెండెంటే లిటేస్గా, అంటే వీరికి అమ్మిన తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళుగా వాళ్ళని కోర్టు పరిగణిస్తూ వాళ్ళకి ఏ హక్కు లేదని చెప్పి తేల్చి చెబుతూ ఇచ్చిన తీర్పుని అమలుపరచమని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు విజయవాడలో ఉన్న 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి ఎగ్జిక్యూషన్ కోర్టుగా ముందుకు వచ్చింది. ఆ సందర్భంలో ఏంటంటే, ఎగ్జిక్యూషన్ కోర్టు 2వ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమంటే, పలానా వారికి సంబంధించిన ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ సొసైటీ వారికి సంబంధించిన ఈ ఆస్తిని వాళ్ళు స్వాధీనపరుచుకునే సందర్భంలో పోలీసు వారు రక్షణ కల్పించవలసింది అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం పోలీసు వారి రక్షణలో డిహెచ్ఆర్ అంటే ఈ సొసైటీ వారు, సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు అందరం కలిసి వచ్చి ఆ రోజున ఈ మిషనరీతో ఏదైతే ఉందో ఈ డెమాలిషన్ కార్యక్రమం ఇదంతా కూడా చేయటం జరిగింది. మీకు కూడా ఈ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీటిని చిలవలు పలవలుగా లేని ఆర్డర్లో ఉన్నట్టుగా అనేక రాజకీయ నాయకుల దగ్గరికి అనేక సందర్భాల్లో అనేక మందిని తీసుకొచ్చి ఒక తప్పుడు సంకేతాలని ప్రజానీకానికి అందిస్తూ ఈ ఉన్నటువంటి ఈ మీడియాని సాధనంగా చేసుకొని, మీడియా వారిని తప్పట్ల మీడియాని సాధనంగా చేసుకుని వాళ్ళు చిలవల పొలవలుగా అనేక అసత్యాలని బయటకు ప్రచారం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చట్టం బలీయమైంది, న్యాయం శాశ్వతమైంది. కాబట్టి ఈ తర్వాత ఈ డెమాలిషన్ తర్వాత ఏదైతే వాళ్ళు మళ్ళా రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసుకున్నారో ఆ రివ్యూ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. దానికోసం కూడా డెమాలిషన్ తర్వాత మేము ఈ
బౌండరీస్ వేసుకొని మా స్థలాన్ని హద్దులు కాయపరుచుకునే దానికి గాను ఆ రివ్యూ పిటిషన్ తేలటం కోసం కూడా కొంతకాలం ఆగవలసి వచ్చింది. ఆ రివ్యూ పిటిషన్ కూడా మాకు అనుకూలంగా ఎవరైతే ఇక్కడ అక్రమంగా ఈ 40 సంవత్సరాలు నివాసం ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆ రివ్యూ పిటిషన్ కూడా డిస్మిస్ అయ్యి మాకు అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా డిస్మిస్ అయిన తర్వాత మేము దీన్ని స్వాధీనపరుచుకునే క్రమంలో మరలా లోకల్గా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మమ్మల్ని మీరు ఒక నెల రోజుల పాటు వెయిట్ చేయండి, నేను సర్ది చెప్తాననే క్రమంలో ఇరు పక్షాల మధ్యన ఘర్షణలు లేవనెత్తకూడదు కాబట్టి నేనున్న నియోజకవర్గంలో అని మమ్మల్ని కొంచెం స్వాంతన చేయడం ద్వారా మేము కూడా కొంతకాలం ఆగాల్సి వచ్చింది. అయితే ఆ నెల రోజులు కాస్త 2 నెలలు అయిపోతూ ఉంది. ఇంకా వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఆగట్లేదు. కాబట్టి మేమేంటంటే 2 నెలలు అయిపోయింది కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ఏమండి 2 నెలలు అయిపోయింది మరి ఏమిటి అని అంటే, న్యాయపరంగా చట్టపరంగా వచ్చినటువంటి మీ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో మీరు వాటిని వినియోగించుకొని మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎమ్మెల్యే గారు చెప్పిన మీదట మేము ఆ తర్వాత కొద్దిగా మేము ఈ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. కొంచెం మిగతా సభ్యులు కూడా ఈ రోజు అనే దాన్ని కుదుర్చుకోవాలి కాబట్టి కొంత టైం తీసుకుంది. ఈ టైంలో ఈ రోజున మా హద్దులను మేము తేల్చుకుంటూ దీనికి గాను ఒక రేకులతో ఇప్పుడు సహజంగా బిల్డింగ్లో అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఎలా అయితే రేకులతో హద్దులు కట్టేసుకుంటారో ప్రహరీ గోడలాగా ఇప్పుడు దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజున పునఃప్రారంభించడం జరిగింది పనులన్నీ. ఈ రోజుతో ఇక్కడ ఉన్నటువంటి ఈ డెమాలిషన్ చెత్త చెదారం అంతా కూడా రిమూవ్ చేసేసి మేము మా స్థలాన్ని ఒక చదును చేసుకొని మేము ఆల్రెడీ మా స్వాధీనంలో ఉన్న దాన్ని జాగ్రత్త చేసుకోవడం జరుగుతుంది. సహజంగా మానవ సహజమైనటువంటి భీతి ఏదైతే ఉంటుందో మీరు అన్నట్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఎగ్జిక్యూషన్ ఆర్డర్కి వక్ర భాష్యం చెబుతూ ఆ రోజున డెమాలిషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా మేము రిపోర్టులు రాసుకుంటున్నటువంటి సందర్భంలో అమీనాలు మేము ఉండగా మా మీద జరిగినటువంటి దాడిని మేము ఇమీడియట్గా పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో దాదాపుగా రెండు కంప్లైంట్లు రిటర్న్గా ఇచ్చి అక్కడ ఎఫ్ఐఆర్లు అవి రిజిస్టర్ అయి ఉన్నాయి. వీరెవరిలో కూడా మిగతా నాయకులు చుట్టూ తిరుగుతూ వారు వచ్చిన పోలీసు వారు నోటీసులు సర్వ్ చేయడానికి వచ్చిన సందర్భంలో వారికి అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకా నోటీసులు సర్వ్ కాలేదని చెప్పి తెలియటం జరిగింది. ఇంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ డెమాలిషన్ అయిపోయిన సందర్భంలో మాకు స్వాధీనపరిచినట్టుగా లోకల్ కోర్టులో 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ యొక్క ఆస్తిని మాకు స్వాధీనపరిచినట్లుగా మన అమీనాల సమక్షంలో పోలీసు వారి రక్షణలో మేము స్వాధీనం చేసుకున్నట్టుగా రికార్డ్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చోటే మోటే నాయకులను కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించడం లేదా ఇక్కడ కొంతమంది టెంట్ వేసి కూర్చోవటం ఇవన్నీ కూడా జరిగినాయి కొన్నాళ్ళు. వాటిని కూడా ఉద్దేశించి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ అండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ జ్యూరిస్డిక్షన్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వెస్ట్ వీళ్ళందరికీ కూడా మేము రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సందర్భంలో వాళ్ళు ఏంటంటే ఇప్పుడేమీ జరగట్లేదు కాబట్టి మేము రిపోర్ట్లు తీసుకోవాలన్న సందర్భంలో మేము రిజిస్టర్ పోస్టులు కూడా 2 పర్యాయాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు వచ్చి మా మీద కనుక ఏదైనా దాడి చేయడానికి మా మీద కానీ లేదా మా సంబంధిత పార్టీ అంటే డిహెచ్ఆర్ ఈ యొక్క ఆస్తి స్వాధీనం చేసుకున్నటువంటి సొసైటీ వారి మీద కానీ ఎటువంటి దౌర్జన్యకరమైనటువంటి చర్యలు జరిగినప్పటికీ కూడా ఇది ఒక కొత్త కేసు అవుతుంది. వాళ్ళు చట్టపరంగా న్యాయపరంగా శిక్షకి అర్హులవుతారు కాబట్టి తప్పనిసరిగా మేము రిజిస్టర్ పోస్టులో పంపించినటువంటి దాన్ని ప్రైవేట్ కంప్లైంట్ వేసి దాన్ని తీసుకొస్తాం. ఆల్రెడీ ఉన్నటువంటి 3 కేసుల్లో కూడా వాళ్ళకి నోటీసులు ఇప్పించేలాగా పోలీసు వారి మీద కూడా ఒత్తిడి తెస్తాం. అవసరమైతే వాళ్ళు మా మీదకి దాడికి ఉపక్రమించిన పక్షంలో ఇప్పుడు కూడా మేము పోలీసు వారిని రక్షణ కోరేటటువంటి అవకాశం మాకున్నది. వాళ్ళు ఈ చట్టం పరిధిలో పనిచేసేటటువంటి వారికి ఎవరికైనా కూడా ఏ విధమైన దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు జరిగినా కూడా వారికి పోలీసు వారిని ఆశ్రయించేటటువంటి సహజమైన హక్కు ఏదైతే ఉందో అది మాకు ఉంది ఇప్పుడు. కాబట్టి మాకు సంబంధించిన ఈ స్థలంలోకి ఇతరులు ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళు ఇంతకుముందు అన్యాక్రాంతంగా ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు పరాయి వాళ్ళు కనుక ఈ స్థలంలోకి రావడానికి అర్హులు కాదు. వస్తే వాళ్ళు చట్టరీత్యా శిక్షకు గురవుతారు. అది డిసెంబర్ 3
2025 కోర్టు వారు కోర్టు అమీనాల ద్వారా పోలీసు వారి సమక్షంలో మాకు స్వాధీనం పరిచారండి. అది జనవరి 2న కోర్టులో రికార్డ్ అయిందండి. అది రికార్డు చేయొద్దని కూడా వాళ్ళు పిటిషన్ వేశారండి, ఏదో కారణాలు చెప్తూ. ఇప్పుడు కోర్టు వారు రికార్డు చేసేసి మాకు డెలివరీ చేశారండి. ఆ తర్వాత ఎస్ఎల్పీలు మాకు ఆర్డర్ వచ్చిన ప్రకారమే కోర్టు వారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కానీ దాని మీద కూడా రివ్యూ చేశారండి. అట్ ఫైనల్ అది లాస్ట్ అనమాట. రివ్యూ చేశారు. రివ్యూ కూడా జనవరిలో డిస్మిస్ అయిపోయిందండి. ఆ తర్వాత మేము అప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు వాతావరణం వేడిగా ఉంది, కుదురు లాగమంటే మేము కుదురు లాగామండి. ఆయన ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ కుదురు లాగామండి. తర్వాత ఇవి అంతా క్లియర్గా ఉందండి. ఇప్పుడు మా పని మేము చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇంక ఎక్కువ రోజులు ఆగడానికి కూడా కారణం లేదు. మా సభ్యులు మేము అందరూ మాట్లాడుకొని, మా సభ్యులు అక్కడ వాళ్ళందరూ మా సభ్యులు మేము అందరూ మాట్లాడుకొని మన స్థలం మన స్వాధీనం చేసుకుందాం ఈరోజు ఇక్కడికి వచ్చామండి. మా స్థలం మేము స్వాధీనం చేసుకుంటామండి. దానికి మీ అందరూ సహకరించాల్సింది కోరుతున్నాం. మీ తరఫున మీ రాజకీయ నాయకులు ఫేక్ సొసైటీ అంటారు. ఫేక్ సొసైటీ అయితే ఇప్పటికి తెలిసిపోయేది కదా సార్. ఇక దాని గురించి నేను సమాధానం చెప్పాలంటే ఏం చెప్తాను. వాళ్ళు ఫేక్ సొసైటీ అని ఎంక్వైరీలు వేపిస్తున్నారు, ఇట్లా రాసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దానికి ఆడిట్ జరుగుతూ ఉంటుందండి. అన్నీ ఉంటాయి సార్. సొసైటీ అనేది ఒక రన్నింగ్ బాడీ అండి. అది నడుస్తుంది. దాని పేరేంటి, ఈ లక్ష్మీరావు కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీ. అది నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్లు వెళ్తారు ఉంటారు, వాటాదారు వెళ్తూ ఉంటారు. అది ఫేక్ సొసైటీ అంటే ఎన్నాళ్ళు ఆగుద్దా సార్? తమకు తెలియదు. ఎంత వ్యవహారం జరిగింది, ఇంట్లో తేడా ఉంటే ఎన్నాళ్ళు ఆగుద్దా ఏదైనా అసలు మా ఓవరాల్గా కానీ? అవన్నీ పుట్టి మాటలు, ఏదో చెప్పేసే మాటలు, ఏదో మీడియాలో వైప్ అవుతుందని ఏదో చూసుకోవడం తప్ప అలాంటిది ఏమీ లేదు సార్. అందరూ సంతకాలు పెట్టి అండర్టేకింగ్ ఇచ్చారండి. కోర్టు మాట అన్నీ ఎలా పక్కన పెట్టినా వాళ్ళు అందరూ సంతకాలు పెట్టి 42 మంది సంతకాలు పెట్టి అండర్టేకింగ్ ఇచ్చారండి. మేము 31 ఖాళీ చేసి వెళ్ళిపోతే స్వాతంత్రం కానీ డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అన్నారండి. మేము చెప్తున్నాం కదా సార్, చెప్తున్నాం. రివ్యూ ఒకటి వేసారు, పెండింగ్ ఉంది. అప్పటికే అది చేసి అది పెండింగ్ ఉంచున్నారు. సరే, దాని గురించి ఆగాం. మేము ఒకటే సార్ మీ అందరికీ చెప్పేది, చట్టం ప్రకారం ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామండి. వాళ్ళేది ఇప్పుడు కోర్టులు వేసాం అలాంటి ఏం చెప్పుకున్నా నిర్ణయం రమ్మానండి, నిర్ణయంతో రమ్మానండి. మేము మీ అందరి సమక్షంలో వాళ్ళకి అనుకూలంగా ఏది వస్తే దాన్ని అమలుపరచడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము నమ్మింది అదే. మాకు లాభం కోసం మా వైపు న్యాయం ఉన్నప్పుడు నమ్మింది అదే, వాళ్ళ వైపు న్యాయం ఉంటే అదే నమ్ముతాము. మేము వాళ్ళకి చేస్తామండి.